మొదటి దశలో మీరు ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు ఇది వచ్చేది కాదు ఏమి కాదని కామెంట్లు చేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సెకండ్ పూలింగ్ చేస్తున్నారు. ఇప్పుడైనా మళ్ళీ రూపురేఖలు వచ్చే అవకాశం ఉంటుందా అని, మళ్ళీ ఒకవేళ ఇది కాదంటే మళ్ళీ 3.0 అంటే మళ్ళీ మూడోసారి కూడా జరుగుతుంది తప్ప అక్కడ అమరావతి వచ్చే అవకాశం లేదు అని విమర్శిస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అమరావతి ఏదైతే రాజధాని కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో 33,000 ఎకరాలని రైతులు త్యాగం చేశారు. వారి త్యాగం ఫలితంగానే అమరావతి ఇక్కడ రాజధాని ఏర్పడతా ఉంది. గత ఆ రోజున మేము 14-19 మధ్యన ల్యాండ్ పూలింగ్ చేసి, మరి ఆ రోజున సచివాలయం కానివ్వండి, మరి అదేవిధంగా అసెంబ్లీ కానివ్వండి, మరి పరిపాలనకు సంబంధించిన అన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 3 రాజధానుల పేరిట ఒక డ్రామా ఆడి, కనీసం అక్కడ రాజధానిలో కనీసం అభివృద్ధి చేయాల్సినటువంటి వాళ్లే దాన్ని ఒక శ్మశానంగా, అదేవిధంగా ఇది ఒక కులానికి సంబంధించిందని చెప్పి నానా మరి ఇది వ్యాగి చేసి మన రాష్ట్రాన్ని మనమే పాడు చేసుకున్నటువంటి పరిస్థితులు 5 సంవత్సరాల్లో చూసాం. ఆ తర్వాత ఈ రోజున ప్రజలందరూ కూడా వైసీపీ ప్రభుత్వం మాకొద్దు, ఎందుకంటే వాళ్ళు పోలవరాన్ని ముంచేశారు, రాజధానిని చంపేశారు, మరి అభివృద్ధిని కూడా మొత్తం సంక్షేమాన్ని గాలిలోకి వదిలేశారని చెప్పి ప్రజలందరూ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వానికి కట్టడం జరిగింది. ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు అక్కడ ఏ విధంగా ఈ రాజధానికి సంబంధించినటువంటి ఇవాళ సిఆర్డిఏ కార్యాలయాన్ని పూర్తి చేసుకుని అక్కడికి వెళ్ళటం జరిగింది. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో మంత్రులు కూడా అక్కడే ఉండి మరి పరిపాలన చేసే విధంగా క్వార్టర్స్ కూడా అవన్నీ కూడా రూపుదిద్దుకుంటా ఉన్నాయి. కార్యాలయాలన్నీ కూడా 90% పూర్తయిపోతా ఉన్నాయి. రాబోయేటువంటి 5-6 నెలల్లో అనేక కార్యాలయాలు రాజధాని నుంచే మరి పనులు చేయబోతా ఉన్నాం, అక్కడి నుంచే పరిపాలన చేయబోతా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఇవాళ చాలా మంది అనుకోవచ్చు, మళ్ళీ ల్యాండ్ పూలింగ్ ఎందుకు, ఇచ్చారు కదా 33,000 ఎకరాలని. ఇవాళ మీరు ఒకసారి తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకున్నట్టయితే అక్కడ లక్షలాది ఎకరాలు భూములు ఉండటం వల్ల ఇవాళ అక్కడ పరిశ్రమీకరణకు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన కార్యాలయాలు కానివ్వండి, ఇవాళ అనేక పరిశ్రమలు వస్తా ఉంటే భూములు ఇస్తా ఉన్నారు. ఇవాళ ఈ రోజున ఈ ప్రభుత్వం మీరు చూస్తా ఉన్నారు, త్రిశూల వ్యూహంతో వెళ్తా ఉంది. ఎందుకంటే ఒక పక్కన అభివృద్ధి, ఇంకో పక్కన సంక్షేమం, ఇంకో పక్కన బిడ్డల భవిష్యత్తు. అవును, అంటే గురుమూర్తి గారు మీరు అభివృద్ధి అని తీసుకొని వస్తారు, మళ్ళీ 5 ఏళ్లలో ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఇది కాదు ఇంకొకటి రాజధాని అని చెప్తూ ఉంటారు. బట్ ఇలాగే కొనసాగుతుంది తప్ప పర్ఫెక్ట్గా ఇప్పుడు మీరు ఒకవేళ డిసైడ్ చేశారు అమరావతి రాజధాని అని, మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా దాన్ని డెవలప్ చేస్తే బాగుంటుంది కదా. వాళ్ళు ఏం వైజాగ్ అంటారు, మీరేమో అమరావతి అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా, అక్కడ ఉన్న ప్రజలకు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది కదా. ఇప్పుడు చూడండి అమ్మా, ఇది రాజధాని అంటే నవ్వులాట కాదు, లేదా ఆషామాషి కాదు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని చూశారు. వాళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారనేది ప్రజలకు అర్థమైంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్రంలో మళ్ళీ కూటమి ప్రభుత్వమే వస్తుంది. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వాల్లో స్థిరత్వం లేకపోవటం వల్ల అభివృద్ధి కుంటుపడింది అనేది చాలా క్లియర్ గా తెలుసుకున్నారు. ఎందుకంటే ఉదాహరణకి కేఎం వాటర్స్ రాయలసీమ లాంటి ప్రాంతానికి వస్తే బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంటే దాని అనుబంధ పరిశ్రమలన్నీ కూడా మళ్ళీ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. ఎందుకంటే వీళ్ళకి సరైనటువంటి విధానం లేకపోవటం వల్ల, సరైనటువంటి పద్ధతి లేకపోవటం వల్ల వాళ్ళు పక్క రాష్ట్రాలకు పంపించేశారనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇవాళ ప్రజలకు కావాల్సింది ఏంటి? అభివృద్ధి, సంక్షేమం కావాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి మొత్తం కూడా సర్వనాశనం చేశాడనేది చాలా క్లియర్ గా రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. అంటే ఇప్పుడు మీరు 2014లో మీరే ప్రభుత్వంలో ఉన్నారు, 2014-19లో మీరు అక్కడ రాజధాని క్రియేట్ చేయడానికి ఎంత ఖర్చు చేశారు, అంటే దాదాపుగా ఎంత అనుకోవచ్చు? ఇప్పుడు ఆ రోజున రాజధాని కోసం రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని దాదాపుగా 10,000 కోట్ల పైచులకు అక్కడ ఖర్చు పెట్టాం. ఈ రోజున మళ్ళీ రాజధానికి ఇవాళ నిధులు వచ్చినాయి, ఇవాళ ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరే చెప్పారు, ఇప్పుడు అంత ఖర్చు పెట్టినప్పుడు అక్కడ ఇప్పుడు రాజధాని అనేది 10 ఏళ్లుగా పెద్దగా కొనసాగట్లేదు. ఇప్పుడు మళ్ళీ అవన్నీ కుంటుపడిన పరిస్థితి వచ్చింది, మళ్ళీ అవన్నీ డెవలప్ చేయాలి, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి ఇప్పుడు మళ్ళీ మీరు ఏదైతే 2వ దశలో ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారో ఇది కూడా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. సో ఇది అది రెండు చేసి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ ప్రభుత్వం ఒకవేళ మారితే అవన్నీ వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా అనేది కూడా నిపుణులు ఎక్కువగా చెప్తున్నమాట సార్. అమ్మా ఒకటి చెప్పండి అమ్మా, గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ ఒక బిల్డింగ్ కట్టిస్తే
వచ్చేటువంటి సర్పంచ్ ఆ బిల్డింగ్ లోనే కూర్చొని పరిపాలన చేస్తాడు, దాన్ని అభివృద్ధి చేస్తాడు. వీళ్ళు పిచ్చోళ్ళు కాబట్టి, వీళ్ళు తిక్కలోళ్ళు కాబట్టి, వీళ్ళకి విజన్ లేదు కాబట్టి వీళ్ళు మళ్ళీ ఈ 3 రాజధానులు అని చెప్పి పిచ్చోడి చేతికి రాయి ఇస్తే ఎట్లా చేశాడో అట్లా చేశాడని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఉండరు కాబట్టి మరి వాళ్ళకి 151 ఉండ సీట్లను 11కి చేశారు. కాబట్టి రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇక అసలు మార్పు అనేది లేదు. ఎందుకంటే ఇవాళ రాజధానితో పాటు అన్ని కార్యక్రమాలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఒక రాజధాని కాదమ్మా, ఇవాళ మీరు చూసుకున్నట్టయితే రాజధానితో పాటు ఏదైతే పరిశ్రమలు చూడండి, ఇవాళ ప్రతిష్టాత్మకమైనటువంటి గూగుల్ పరిశ్రమ కావచ్చు, అనేక పరిశ్రమలు ఇవాళ ఈ రాష్ట్రానికి వచ్చినాయి. పెద్ద ఎత్తున ఇవాళ పారిశ్రామికరణ జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు మళ్ళీ మార్పు కోరుకోరు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే సూపర్ 6 హామీ ఇచ్చామో మేము ఆ సూపర్ 6 హామీలన్నీ కూడా ఒక పక్కన నెరవేర్చుకున్నాం. అదే విధంగా వాళ్ళ అభివృద్ధి చూసుకున్నట్టయితే గతంలో 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో 1000 కిలోమీటర్లు మరి నరేగా నుంచి రోడ్లు వేస్తే ఈ రోజున ఒక సంవత్సరంలోనే మేము 5000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, అదే విధంగా అడవి బాట కింద 1000 కిలోమీటర్లు ఇవాళ రోడ్లు నిర్మాణం చేస్తా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో అభివృద్ధి, సంక్షేమం, అదే విధంగా పారిశ్రామికరణ, ఈ 3 కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరం. కాబట్టి అదే విధంగా రాజధానిలో కూడా భూమి విషయంలో కొంతమంది అనుకోవచ్చు ఏంటి ఇంత భూమి అవసరమా అని. ఇవాళ హైదరాబాద్ లాంటి మహానగరంలో భూములు ఉండే కాబట్టి పారిశ్రామికరంగా చాలా పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చి ఇవాళ రాష్ట్రంలో మరి ఆ రోజున మరి హైటెక్ సిటీ నిర్మాణం చేయటం వల్ల ఇవాళ హైటెక్ సిటీ ద్వారా ఆ ప్రాంతంలో ఐటీ ద్వారా 60% ఆదాయం మరి తెలంగాణ రాష్ట్రం వస్తుందంటే పరిశ్రమల యొక్క ఆవశ్యకతను ఈ రోజున అందరూ కూడా గుర్తించారు. ఇవాళ బిడ్డల భవిష్యత్తు అనేది చాలా ముఖ్యం. ఇవాళ ఆ పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలు వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు వాటన్నిటిని కూడా చక్కదిద్దటం కోసం ఈ రోజున కూటమి ప్రభుత్వం త్రిశూల వ్యూహంతో వెళ్తా ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా నారా లోకేష్ గారు కావచ్చు, ఇవాళ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా చక్కగా పనిచేస్తున్నారు. రాజధాని విషయంలో ఇవాళ మీరు చూసుకోండి, రాబోయేటువంటి మరి 3 సంవత్సరాల్లో చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా రాజధానిని పూర్తి చేయటమే కాకుండా భవిష్యత్తులో ఒక మహానగరం రూపకల్పన జరుగుతుందనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. గత ప్రభుత్వంలో కనీసం వాళ్ళు కూడా ఆ రాజధాని విషయంలో ఏదైతే జరిగిందో దాన్ని కొనసాగించినట్టయితే ప్రజలు హర్షించేవాళ్ళు, రాష్ట్రం బాగుపడేది. కనీసం చేసే పనుల్ని 5 సంవత్సరాలు ఆపటం వల్ల ఇవాళ ఈ రాష్ట్రానికి ఎవరన్నా రావాలంటే ఆ రోజు ఉన్న పరిశ్రమలు భయపడిపోయారు. ఎందుకంటే ఇలాంటివి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం ఇక్కడ ఏం చేయలేమని చెప్పి పారిపోయారు. మళ్ళీ ఈ రోజున వాళ్ళందరిని ఒప్పించి మెప్పించి ఇవాళ చేస్తా ఉన్నాం. ఈ రోజుల్లో ప్రజలు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు.